అనగనగా ఒక అడవిలో 3 బాతులు నివసిస్తూ ఉంటాయి. అక్కడే దగ్గరలో ఉన్న కొలనులో ఒక మొసలి నివసిస్తూ ఉంటుంది. అది ఒక రోజున బాగా ఆకలితో ఉంటుంది. అలా ఉండగా దగ్గరలో మేత మేస్తున్న బాతుల శబ్దం వినపడింది. వెంటనే ఆ ముసలి మెల్లగా కొలంలో నుంచి బయటకు వచ్చింది. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ బాతులు దగ్గరకు వెళ్ళి నోటితో అందుకోపోయి వెంటనే బాతులు అక్కడి నుంచి పరుగులు తీసేశాయి. అయినా మొసలి ఆగకుండా వాటిని వెంబడించి వేటాడి అందులో ఒక బాతుని మింగేసి మిగిలిన 2 బాతులు వెంటనే అక్కడి నుంచి దూరంగా పారిపోతూ ఒక చోట ఆగి, అయ్యో, ఆ మొసలి మన నేస్తాన్ని తినేసింది. ఈ రోజుకి అయితే మనం తప్పించుకున్నాం, కానీ మళ్ళీ మనం కనుక దొరికితే మన పరిస్థితి ఏమిటో. అవును, మనం వెళ్ళి మన పాము స్నేహితుడిని ఏదైనా సలహా అడుగుదాం. అవును, పద అంటూ 2 బాతులు తమ స్నేహితుడు అయిన పాము వద్దకు వెళ్ళి జరిగిన విషయాన్ని అంతా చెప్పి ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి ఏదైనా సలహా ఇవ్వమని అడుగుతాయి. అప్పుడు పాము వాటికి ఒక ఉపాయం చెప్పి పంపిస్తుంది. అప్పుడు ఆ 2 బాతులు మొసలి కంట పడేలా కొలను దగ్గరికి వచ్చి మేత మేయసాగాయి. అది చూసిన మొసలి, ఈ రోజు నా పంట పండింది అనుకుంటూ బాతుల వైపు ఆత్రంగా వస్తుంది. అది చూసిన బాతులు పరుగులు అంటించుకున్నాయి. అలా కాస్త దూరం పరిగెత్తిన బాతులు ఒక్కసారిగా డొల్లగా ఉన్న ఒక పెద్ద కర్ర దుంగలోకి దూరి బయటకు వచ్చేశాయి. వేగంగా వెంబడిస్తూ వస్తున్న ముసలి ఆ దొంగని గమనించక దొంగలోకి దూరి చిక్కుకున్నది. అంతే, అందులో నుంచి బయటకు రాలేక గింజుకుంటూ ఉండిపోతుంది. ముసలి పీడ విరగడైనందుకు 2 బాతులు పాము స్నేహితుడికి ధన్యవాదాలు తెలుపుకుంటాయి.